హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు విషయం ఏంటంటే నేను మా వైఫ్ బొజ్జన్నకొండకు వచ్చాం. మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది. ఈ బొజ్జన్నకొండకి దాదాపు చాలా ఇయర్స్ చరిత్ర ఉంది. ఏంటంటే ఒకప్పుడు బుద్ధిస్ట్ వచ్చి ఇక్కడ జ్ఞానం చేసేవారని ఇలా చెప్తూ ఉంటారు. మేధనంతా చాలా బాగుంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. కనపడుతుంది కదా కొండ పైకి వెళ్దాం. ఇప్పుడు మనం స్టెప్స్ ఎక్కి చూపిస్తాను. మొత్తం బాగుంటుంది. నేను చిన్నప్పుడు చాలాసార్లు చూశాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం, చాలా డెవలప్ చేశారు. ఇప్పుడు ఆ స్టెప్స్ ఎక్కి కొండ పైకి వెళ్ళాలి. కొండ బుద్ధుడు ఉంటాడు. ఐ విల్ టేక్. నేను ఫస్ట్ కెమెరాతో ఫోటో తీసుకున్న ఏరియా ఈ బొజ్జన్నకొండే. వెన్ ఐ వాజ్ ఇన్ 18 years ఉన్నప్పుడు నేను ఫస్ట్ కెమెరాతో ఫోటో తీసుకున్నాను. మీద నుంచి టాప్ వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూ గ్రీనరీ, పంటలు ఇవన్నీ కనిపిస్తాయి. ఇంకా పైకి ఉంది. ఇదిగో బుద్ధుడు విగ్రహం చూడండి కొండ మధ్యలో ఎంత బాగుందో. కమ్ గర్ల్. ఇంకో ఈ కొండ మధ్యలో మెడిటేషన్లు చేసేవారు. చూసారు కదా కొండ మధ్యలో గృహలా ఎలా ఉందో. ఇందులో మెడిటేషన్ అది చేసేవారు. డైరెక్ట్గా సన్ రైజ్ వచ్చి పడేలా ఉంది, బాగుంది. ఇదిగో లోపలికి వెళ్దాం. పైన గబ్బిలాలు ఉన్నాయి చూడండి. పైన గబ్బిలాలు అవి ఉన్నాయి. ఏంటి? ఓకే, నైస్. చూడండి లోపల ఎన్ని బ్యాట్స్ ఉన్నాయో. గబ్బిలాలు ఉన్నాయి. అదిగా ఇవన్నీ గబ్బిలాలే. ఈ లోపలికి వెళ్ళాలి. లోపల దీనికోసమే అందరూ వస్తారు కొండకి. బాగానే ఉంది. చాలా చీకటిగా ఉంది. ఒక్క మనిషి వెళ్ళడానికి అయితే భయపడాల్సి వస్తుంది. చూసారు కదా బొజ్జన్నకొండ లోపలికి వెళ్ళాం. లోపల అయితే కొన్ని గబ్బిలాలు అవి ఉండి చాలా చీకటిగా భయంకరంగా ఉంది. మనం ఒక్కడగా ఉండడం వల్ల మన వాయిస్ మనకే రివర్స్లో ఎక్కువ వస్తుంది. సో ఆ వాయిస్, ఈ అట్మాస్ఫియర్ అంతా కొంచెం భయంకరంగా ఉంది. ఈవిడ చూడండి లోపలికి వెళ్ళమంటే ఆ గబ్బిలాలు చూసి ఇక్కడే ఆగిపోయింది. ఇంకా స్టెప్స్ ఉంటాయి, ఇంకా పైకి వెళ్ళొచ్చు. నేను పైకి వెళ్తున్నాను. యా మినిట్స్ లైక్ కమ్. ఇక్కడ నుంచి చుట్టూ పంట పొలాలు, వ్యవసాయం చేసే భూములు అన్నీ కనిపిస్తాయి. చూడండి కిందకి ఎంత బాగా కనిపిస్తుంది టాప్ వ్యూ నుంచి. చూడండి బుద్ధుడి విగ్రహం కొండ మధ్యలో ఎలా చెక్కారో. స్కల్ప్చర్స్, మంచి స్కల్ప్చర్స్ ఇవి. కొండలోనే అలా చెక్కి ఇలా పెట్టారు. చూడడానికి చాలా బాగున్నాయి. ఇది కూడా లోపలికి వెళ్ళాలి. ఇదిగో లోపల కూడా కొన్ని ఆర్ట్స్ ఉన్నాయి. ఎప్పుడు కొండ మీదకు రావడమే కానీ ఎప్పుడు లోపలికి వెళ్ళా ఫస్ట్ టైం. ఈ వ్లాగ్లో మొత్తం కవర్ చేయడానికి వచ్చా. అంటే ఇలా స్కల్ప్చర్స్ ఉంటాయి కొండ వాల్స్ మొత్తానికి. చాలా బాగా చెక్కారు. బుద్ధుడి విగ్రహాలు అవే ఉన్నాయి. మ్యాక్స్ ఆల్మోస్ట్ అవే ఉన్నాయి ప్రతి దగ్గర. లోపల ఇంకా కొంచెం లైట్స్ అవి పెడితే బాగున్నాం. లైట్స్ అవి ఏం పెట్టలే. ఒక హర్రర్ సినిమా తీయడానికి అయితే మంచి లొకేషన్ ఇది.
చూశారు కదా కింద ఫ్లోర్ ఎలా ఉందో చూపించాను, అండ్ మీద ఫ్లోర్లో కూడా చూపించాను. దాదాపు ఒక 20 వరకు బుద్ధుడి స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఆ స్టాట్యూస్ చాలా బాగున్నాయి, కొండలోనే చెక్కారు, చాలా నీట్గా ఉన్నాయి. ఈ బొజ్జన కొండలో ఇవే ఉంటాయి మొత్తం. ఈ కొండ ఇంకా చుట్టూ తిరగడానికి ఉంటుంది, అది తిరిగితే ఆ చుట్టుపక్కల ఉన్న నేచరు ఇవి అన్నీ బాగా కనిపిస్తాయి. ఈ టాప్ వ్యూ నుంచి అయితే చాలా భలే ఉంటుంది, సీనరీ టైప్లో ఉంటుంది లుక్. ఒకసారి చూడండి, చూసారు కదా ఎలా ఉందో. ఈ టాప్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వ్యూ కోసమైనా కొండ ఎక్కాలనిపిస్తుంది, చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది చుట్టూ పచ్చని పొలాలతో. ఇటు నుంచి ఇలాగా ఒక టాప్ వ్యూ ఉంటుంది. ఆ టాప్ వ్యూకి వెళ్తే ఇంకొంచెం పైకి వెళ్తాం, ఇంకొంచెం పైన ఆ పైనుంచి ఇంకా కింద వ్యూ చూసుకోవడానికి ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. బట్ కొత్తగా ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది, ఒక మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు. మేమంటే చిన్నప్పటి నుంచి మా అనకాపల్లికి దగ్గరలోనే కదా, ఎప్పుడు చూసిందా కనుక మనకు స్పెషల్గా అనిపించదు. బట్ వన్ టైం ఫస్ట్ టైం వచ్చి చూసిన వాళ్ళకి మాత్రం సంథింగ్ న్యూగా అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ బొజ్జన్న కొండకి అదర్ కంట్రీస్ నుంచి ఫారినర్స్ కూడా విజిట్ చేస్తారు. చూసారు కదా గైస్, దిస్ ఈజ్ ద టాప్ ఫ్లోర్ ఆఫ్ ద హిల్. అంటే ఇంక ఇదే టాప్ ఫ్లోరు, పైకి వచ్చాం కొండ మీదకి. ఇంకెక్కడి నుంచి అయితే చాలా ఆల్మోస్ట్ అనకాపల్లి సగం కనపడిపోద్ది. కాకపోతే ఎక్కినప్పుడు మనకు కూడా ఆవేశం వస్తుంది. ఇలా పైకి ఎక్కొచ్చు. ఇదిగో స్టెప్స్లా ఉంటాయి ఈ ఫార్మేషన్. ఇది ఇక్కడ నుంచి ఇలా ఎక్కాలి. ఇది ఇలా స్టెప్స్ ఎక్కొచ్చు. పైకి ఎక్కితే టాప్ హిల్ అంతే, ఇంకా అంతకంటే ఏముండదు. ఇది ఎటు చూసినా బయటకు వచ్చాక మాత్రం వ్యూసే బాగా కనబడతాయి. ఇదిగో చూడండి, చుట్టూ పచ్చని పొలాలు, మధ్యలో పంటలు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఎక్కడి నుంచి వ్యూ పాయింట్ చూడాలంటే కరెక్ట్గా 8th month 9th month 10th month ఆ టైంలో అయితే చాలా మంచి వ్యూ ఉంటుంది. ఈ చుట్టూ ఉన్న పొలాలన్నీ పంటలతో ఉంటాయి, మొత్తం ప్యాడీ వేస్తారు. చూసారు కదా గైస్, బొజ్జన కొండ మొత్తం 3 ఫ్లోర్లాగా ఉంటుంది. కింద ఫ్లోర్లో నార్మల్ గృహలా ఉండి బొజ్జ టైప్లో ఒకటి ఉంటుంది. అది చూసిన తర్వాత పై ఫ్లోర్కి వచ్చాక బుద్ధుడి విగ్రహాలు ఉంటాయి, ఆ స్కల్ప్చర్స్. అవి చూసిన తర్వాత ఇంకా పైకి వస్తే టాప్ హిల్ టాప్ ఉంటుంది. ఇది ఇలాగా ఇదేంటంటే వ్యూ పాయింట్ అన్నమాట. ఇంకా ఆ పైకి ఎక్కే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా పైకి ఎక్కి చూస్తే మనకి ఏం లేదు, ఇక పక్కన ఉన్న పొలాలు ఇవి అవి మంచిగా వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఒకటి ఇటు పక్క ఎవరైనా టూరిస్టులు కానీ లేదా దేనికైనా విజిటింగ్కి వస్తే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే హిస్టరీ ఉంది దీనికి, ఆ హిస్టరీ తెలుసుకోవటానికైనా రావచ్చు. ఇది మొత్తం ఈ పైకి ఎక్కాలంటే ఈ కొండ చుట్టూ తిరగాలన్నమాట. కొండ చుట్టూ తిరిగితే అప్పుడు ఈ పైకి వస్తాం. ఇదిగో బొజ్జన్న కొండ, బొజ్జ అన్నట్టు ఉంది, అందుకే మ్యాక్సిమం ఇది ఈ కొండకు ఆ పేరు. ఇగో బొజ్జ టైప్లో ఉన్నది చూసారు కదా, బొజ్జన్న కొండ. చూసారు కదా పచ్చని పొలాలు, అటు పక్క సిటీ, ఇటు పక్క పంటలు. దిస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ అనకాపల్లి అని చెప్పుకోవచ్చు. మా అనకాపల్లిలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇది. ఇదిగో ఇంకా పైకి ఎక్కుతున్నారు జనాలు. మనం ఇంక కెమెరా పట్టుకున్నంత రిస్క్ చేయను, సో అందుకే ఇంకా పైకి ఎక్కట్లే. ఎక్కొచ్చు పైకి, ఇదిగో ఇలా దారి ఉంటుంది, ఇగో ఇవన్నీ చూసుకొని ఎక్కాలి. ఎక్కి అలా పైకి ఎక్కుతాం. ఎక్కినా ఏముండదు, వ్యూ పాయింట్ ఒకటే. సో ఈ వ్యూ పాయింట్స్ కోసమే ఎక్కాలి. ఆల్మోస్ట్ మీకు మొత్తం కవర్ చేసి చూపించే కదా. దిస్ ఈజ్ ద బొజ్జన్న కొండ, ద బ్యూటీ ఆఫ్ అనకాపల్లి అండ్ మెయిన్ పిల్లర్ ఆఫ్ అనకాపల్లి టూరిస్ట్ ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు. ఇది బొజ్జన్న కొండ టాప్ హిల్. ఈ పైకి వచ్చిన తర్వాత మనకి చుట్టూ ఉన్న ఏరియా అంతా కనిపిస్తుంది.
ఓవర్ యాక్షన్. కమ్మే మైకంలో చూపే చాలంట మన ఈ లోకంలో. ఓకే గైస్, చూశారు కదా, ఇదే బొజ్జన్నకొండ మొత్తం చూపించాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం, మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వస్తా. ఓకే, ఉంటా, బాయ్.